హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, అల్వాల్, తార్నాక, మలక్పేట, అబిడ్స్, చార్మినార్, చాదర్ఘాట్, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, శాలిబండలో వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ లో పడుతున్న భారీ వర్షానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అక్కడ స్పాండ్ నుమాన్ అందిస్తారు. నుమాన్, శ్రీనివాస్, జోరు వానతో భాగ్యనగర వాసులకు హైరాణ తప్పట్లేదు. ఎందుకంటే గడిచిన 2-3 రోజుల నుంచి మనం చూస్తున్నాము, నగరాన్ని అయితే వర్షం వేయట్లేదు. సో ఉదయం అంతా వాతావరణం పొడిగా ఉంటుంది, సాయంత్రం నుంచి మాత్రం ఒక్కసారి వాతావరణం అయితే మారుతున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి ఈ రోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా పొడి వాతావరణం హైదరాబాద్ లో ఉన్నప్పటికీ కూడా సో సాయంత్రం నుంచి మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారినటువంటి పరిస్థితి. సో సిటీలో దాదాపు 2 గంటలుగా నగరంలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్, దాంతో పాటు ఏదైతే ఇటు మణికొండ, గోల్కొండ, టోలీ చౌకీ, అదేవిధంగా ఇటు మెహదీపట్నం, అత్తాపూర్, రాజేంద్ర నగర్ లో భారీగా వర్షం కురుస్తుంది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, దాంతో పాటు ఏదైతే ఎస్ఆర్ నగర్, మైత్రివనం, అమీర్పేట, బేగంపేట, సికింద్రాబాద్ లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఓల్డ్ సిటీ పరిధిలో కూడా ఇటు బహదూర్పుర కానివ్వండి, చార్మినార్ కానివ్వండి, మొగల్పుర కానివ్వండి, జూ పార్క్ ఏరియా, దాంతో పాటు చాంద్రయాన్ గుట్టలో కూడా భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురుస్తుండటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక ఖైరతాబాద్ కానివ్వండి, ఖైరతాబాద్ లోని ఎంఎస్ మక్తాలో కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ అనేక కాలనీలు కూడా పూర్తిగా దాదాపు గంట నుంచి ఆ చీకట్లోనే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇక రాత్రి 2-3 గంటల పాటు కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఈదురుగాలులు, దాంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా కూడా నమోదయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇటు దాదాపు 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గడిచిన 2-3 రోజుల నుంచి చూసుకున్నా కూడా నగర వ్యాప్తంగా కూడా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. ఈ సీజన్ లో అత్యధికంగా రికార్డు స్థాయిలో దాదాపు 14.5 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో నమోదైంది. తదుపరి షేక్పేటలో కూడా అదే స్థాయిలో వర్షం నమోదైనటువంటి పరిస్థితి. సో ఈ రోజు కూడా దాదాపు 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం ఈ రోజు రాత్రి అంతా కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా ఎలర్ట్ అయింది. ఇటు బల్దియా మాన్సూన్ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్, దాంతో పాటు హైడ్రా టీమ్స్ కూడా సిద్ధం చేసి పెట్టారు. నగరంలో మొత్తం కూడా 6 జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలో ఉన్నటువంటి బల్దియా యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు సిటీలో ఏవైతే ఉన్నాయో, మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తం చేయాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైడ్రా అధికారులకు కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తానికి అయితే భాగ్యనగరం వ్యాప్తంగా కూడా భారీ వర్షం ప్రస్తుతం అయితే కురుస్తుంది. గంట పాటు ఇదే స్థాయిలో వర్షం ఉన్నటువంటి నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, రైట్ నుమాన్, థ్యాంక్ యూ. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, అల్వాల్, తార్నాక, మలక్పేట్, అబిడ్స్, చార్మినార్, చాదర్ఘాట్, చాంద్రాయణగుట్ట, బహదూర్పుర, శాలిబండలో వాన పడుతోంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు అప్రమత్తమయ్యాయి.